అందరికీ నమస్కారము. ఈరోజు రీసెర్చ్ ఎలా చేయాలి, పిహెచ్డి వర్క్ ఎలా కంప్లీట్ చేయాలి, ఈ టాపిక్ మీదే మాట్లాడతాను. చాలామంది కొంచెం చిన్న కన్ఫ్యూజన్లో ఉన్నారు, పిహెచ్డి ఎలా చేయాలి, దీనికి క్వాలిఫికేషన్ ఏంటి అనేసి. దీనికి సింపుల్ అండి, మీ దగ్గర ఏదైనా పీజీ డిగ్రీ ఉంటే చాలు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇన్ ఎనీ సబ్జెక్ట్ లైక్ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, కామర్స్, మేనేజ్మెంట్, ఈవెన్ ఎంటెక్, వీళ్ళు ఎవరైనా పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉన్నవాళ్ళు ఎవరైనా ఎలిజిబుల్ ఫర్ పిహెచ్డి. సో వెరీ హ్యాపీ న్యూస్ ఏంటంటే ఇప్పుడు ఎంఫిల్ డిగ్రీ తీసేశారు. ఎంఫిల్ కోర్స్ లేదు ఇప్పుడు మనకి. చాలా మంచి విషయం ఇది. ఎంఫిల్కి చాలా కష్టపడతాము, అదే కష్టాన్ని కొంచెం కష్టపడి పిహెచ్డి అయిపోతుంది. ఎందుకంటే నేను కూడా ఎంఫిల్ చేశాను, ఈ కష్టం ఏంటో నాకు తెలుసు. సో డైరెక్ట్లీ యూ కెన్ డూ నౌ పిహెచ్డి. ఇట్స్ అ వెరీ గుడ్ న్యూస్. పిహెచ్డి చేయదలిచిన వాళ్ళు ముఖ్యంగా మీరు మీ సబ్జెక్ట్ మీద కమాండ్ బాగా ఉండాలి. అన్ని యూనివర్సిటీస్లో ఏ యూనివర్సిటీ మీరు సెలెక్ట్ చేసుకున్నా కానీ వాళ్ళు ఒక ఎంట్రన్స్ కండక్ట్ చేస్తారు. మీరు పిహెచ్డీలో ఎంట్రీ తీసుకోవాలంటే కనుక కొన్ని యూనివర్సిటీస్లో సంవత్సరానికి ఒకసారి, కొన్ని యూనివర్సిటీస్లో సంవత్సరానికి 2 సార్లు ఇట్లా వాళ్ళు ఎంట్రీకి మీరు ఎంటర్ అవ్వనీకి ఒక టెస్ట్ కండక్ట్ చేస్తారు. ఆ టెస్ట్ని మీరు క్లియర్ చేసుకుంటే కనుక మీకు కొంత టైం ఇస్తారు. అంటే ఆ టెస్ట్ పాస్ అయిన వాళ్ళందరూ కొంత టైం ఇచ్చి ఆ టైం లోపల వాళ్ళు ఏం చేయాలంటే ఏ టాపిక్ మీద రీసెర్చ్ చేయదలుచుకున్నారు, గైడ్ ఎవరు, వాటి మీద సినాప్సిస్ తయారు చేసుకుని ఇంటర్వ్యూకి రమ్మని మీకు కబురు చేస్తారు. అప్పుడు మీరు ఇంటర్వ్యూకి వెళ్ళాల్సి ఉంటుంది. రీసెర్చ్ సినాప్సిస్ తోటి ఏ గైడ్ ఎవరు, మీ గైడ్ ఎవరు, దాంతో మీరు ఇంటర్వ్యూకి వెళ్ళి అక్కడ మీరు చక్కగా మాట్లాడాలి. ఏ టాపిక్ మీరు చేయదలుచుకున్నారు, మీ యొక్క ప్లాన్స్ ఏంటి, ఎలా చేయదలుచుకున్నారు, కాన్ఫిడెంట్గా మాట్లాడితే యూ విల్ బి సెలెక్టెడ్. దెన్ యూ కెన్ స్టార్ట్ యువర్ రీసెర్చ్ వర్క్. ఇది జనరల్ ప్రాసెస్. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే రీసెర్చ్ టాపిక్ ఇంపార్టెంట్. ఏ టాపిక్ మీరు సెలెక్ట్ చేసుకుంటున్నారు, రీసెర్చ్ టాపిక్ ఇంపార్టెంట్. తర్వాత నెక్స్ట్ గైడ్, మీ గైడ్ ఎవరు చాలా ఇంపార్టెంట్. ఈ రెండింటి మీద చాలా ఫోకస్ చేయాల్సి ఉంది. ఈ రెండు క్లియర్ అయితే నెక్స్ట్ మీరు ఫోకస్ చేయాల్సింది రీసెర్చ్ ఎలా చేయాలి, ఎలా కంప్లీట్ చేయాలి, మీ ప్లానింగ్ ఏంటి, దీని మీద ఫోకస్ చేయొచ్చు. సరే, ముందు రీసెర్చ్ టాపిక్ గురించి మాట్లాడతాను. రీసెర్చ్ టాపిక్ మీరు సెలెక్ట్ చేసుకున్నారంటే మేజర్ వర్క్ అయిపోయినట్టే. మ్యాక్సిమం వర్క్ దాని మీద డిపెండ్ అయింది. మంచి టాపిక్ తీసుకున్నారంటే మీకు మంచి అండర్స్టాండింగ్ ఉండి చక్కగా యాక్టివ్గా స్టార్ట్ చేశారంటే పని అయిపోయినట్టే. సో కాబట్టి మేజర్ డెసిషన్ ఈజ్ యువర్ రీసెర్చ్ టాపిక్. దెన్ ఎవరు టాపిక్ సెలెక్ట్ చేయాలంటే కనుక చాలామంది స్కాలర్స్ సెలెక్ట్ చేసుకోవాలి, కానీ గైడ్ సెలెక్ట్ చేస్తుంటాడు. స్కాలర్స్ ఏంటంటే వెళ్ళి గైడ్ దగ్గర కూర్చుంటారు. రీసెర్చ్ గైడ్ ఆర్ సూపర్వైజర్ కూడా అంటాం మనము. అతని దగ్గరికి వెళ్ళి కూర్చుని, సార్ ఏదైనా టాపిక్ చెప్పండి, దాని మీద రీసెర్చ్ చేస్తాను. ఆయన ఏదో 4-5 టాపిక్స్ చెప్తాడు. చెప్పగానే వీళ్ళు దాంట్లోంచి ఒకటి పికప్ చేసుకుని దీని మీద చేస్తాను. ఇది రైట్ వే కాదు. అసలు ఏం చేయాలంటే రీసెర్చ్ స్కాలరే వెతుక్కోవాలి. టాపిక్స్ కొన్ని వెతుక్కొని ఆ టాపిక్స్లో కొన్ని ఫైనలైజ్ చేసుకుని వాటిని తీసుకుని గైడ్ దగ్గరికి వెళ్ళి, సార్ నేను ఈ టాపిక్స్ మీద నేను రీసెర్చ్ చేయదలుచుకున్నాను, నాకు ఈ టాపిక్స్ ఇంట్రెస్టింగ్గా ఉంది, దీంట్లో ఏది సెలెక్ట్ చేయాలి మీరు చెప్పండి అని చెప్పి అతను అడగాలి. అది ప్రాసెస్. నేను నా ఎక్స్పీరియన్స్ చెప్తాను. నేను ఎప్పుడైతే రీసెర్చ్ స్టార్ట్ చేయదలుచుకున్నాను అప్పుడు మా గైడ్ ఏం చెప్పాడంటే, అమ్మ నువ్వు వెళ్ళి ఉస్మానియా యూనివర్సిటీలో కూర్చుని ఒక 2 days లేదా 1 day నీ ఇష్టం, కానీ కూర్చుని అక్కడ ప్రాజెక్ట్స్ ఉంటాయి, ఇక్కడ రీసెర్చ్ చేసిన థీసెస్ ఉంటాయి, ఆ థీసెస్ అన్నీ రిఫర్ చేసి దాంట్లో నీకు నచ్చిన టాపిక్ సెలెక్ట్ చేసుకొని దాన్ని కొంచెం సినాప్సిస్ తీసుకొని రా అని చెప్పారు. అప్పుడు నేను వెళ్ళి 2 days ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీలో డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ ఉంటుంది, దాంట్లోకి వెళ్ళి నా ఐడి కార్డ్ అవన్నీ చూపించి రీసెర్చ్ చేయదలుచుకున్నాను చెప్తే వాళ్ళు అలౌ చేశారు. లోపలికి వెళ్ళి కూర్చుని పొద్దున కూర్చునేదాన్ని 9 o'clock 9:30 అట్లా, మధ్యాహ్నం లంచ్ టైం దాకా అన్ని రీసెర్చ్ చేసేదాన్ని, అన్ని వెతికేదాన్ని, ప్రాజెక్ట్స్ అన్నీ వెతికి మధ్యాహ్నం లంచ్ టైంకి తెచ్చుకున్న డబ్బా తినేసి మళ్ళీ కూర్చునేదాన్ని. సాయంత్రం దాకా వాడు లైబ్రరీ మూసేసేదాకా కూర్చునేదాన్ని. అట్లా 2 రోజులు కూర్చుని కొన్ని టాపిక్స్ సెలెక్ట్ చేసుకొని అప్పుడు గైడ్ దగ్గరికి వెళ్ళి, సార్ ఈ టాపిక్స్ బాగున్నాయి, దీని మీద ఇంట్రెస్ట్ అనిపిస్తుంది అని చెప్పి మార్కెటింగ్ రిలేటెడ్ టాపిక్స్ నేను తీసుకున్నాను. అట్లా నేను సెలెక్ట్ చేయడం జరిగింది. ఇది రైట్ వే. ఇంకా వేరే వేస్ కూడా ఉన్నాయి. ఇది ఒకటి సెలెక్ట్ చేసుకోనికి. ప్రీవియస్ రీసెర్చ్ పేపర్స్ మనం యూనివర్సిటీలకు వెళ్ళి, మన యూనివర్సిటీలో కానీ లేకపోతే మన కాలేజ్లో కూడా ఉంటాయి కొన్నిసార్లు, వాటిని రిఫర్ చేయడము. ఇంకొకటి ఏంటంటే గూగుల్లో కూడా మనకు చాలా దొరుకుతాయి. రీసెర్చ్ టాపిక్ ఆన్ అని చెప్పి మీకు ఏ టాపిక్, సపోజ్ హెచ్ఆర్ రిలేటెడ్ కావాలనుకోండి, ఫినాన్స్ రిలేటెడ్, లేకపోతే మెకానికల్ ఇంజనీరింగ్, లేదా తెలుగు లిటరేచర్ రిలేటెడ్ ఏది కావాలంటే, బాటనీ, కెమిస్ట్రీ, ఏది కావాలంటే అది కొట్టండి. రీసెర్చ్ టాపిక్స్
డాష్ 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 అక్కడ ఏది కావాలో అది పెట్టుకొని టైప్ చేయండి మీరు గూగుల్లో. ఆటోమేటిక్ ఇన్ని దొరుకుతాయండి. దాన్ని మక్కి కాపీ కొట్టకుండా దాన్ని చూస్తే మీకు కొంచెం ఐడియాస్ వస్తాయి. ఆ టాపిక్ చూస్తే ఐడియాస్ వస్తాయి. ఆ ఐడియాస్ ప్రకారం మీరు టాపిక్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇది రైట్ వే టు సెలెక్ట్. ఇంకొక వే ఏంటంటే జర్నల్స్ రిఫర్ చేయడం. వీలైనన్ని జర్నల్స్ ఎక్కువ రిఫర్ చేస్తే జర్నల్స్ కూడా మంచి మంచి టాపిక్స్ అంటే రీసెంట్ చేంజెస్కి తగ్గట్టుగా కొత్త టాపిక్స్ దొరుకుతాయి. సో వాటిని కూడా రిఫర్ చేయొచ్చు. ఈ విధంగా లైబ్రరీకి వెళ్ళడము, లేదా గూగుల్లో సెర్చ్ చేయడము, లేకపోతే జర్నల్స్, ఈ మూడింటి ద్వారా ఏదో ఒక విధంగా కొన్ని టాపిక్స్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న వెంటనే మీరు ఏం చేయాలంటే గైడ్ దగ్గరికి వెళ్ళి కూర్చుని, సార్ ఈ టాపిక్స్ దీంట్లోంచి ఏది తీసుకోవాలి. ఎందుకు గైడ్ దగ్గరికి వెళ్ళారంట, మీరు సెలెక్ట్ చేసుకున్న టాపిక్ గైడ్కి కూడా కంఫర్టబుల్గా ఉండాలి. అంటే అతను కూడా ఈ టాపిక్లో చేయించగలను అనే నమ్మకం అతనికి కూడా ఉండాలి. సో కాబట్టి అతనితో కూడా డిస్కస్ చేసి ఒక్కసారి ఇద్దరు ఓకే అనుకుంటే టాపిక్ ఫైనలైజ్ అయినట్టే. ఫైనలైజ్ అయినాక మీరు కొన్ని విషయాల మీద దృష్టి పెట్టాలి. ఏంటి అదంటారా, ఆ టాపిక్ గురించి ప్లెంటీ ఆఫ్ మెటీరియల్, తగినంత ఇన్ఫర్మేషన్, అడిక్వేట్ ఇన్ఫర్మేషన్ ఉందా లేదా, గూగుల్లో కానీ కంపెనీ వెబ్సైట్స్లో కానివ్వండి, ఇంకా లైబ్రరీలో కానివ్వండి, ఎక్కడి నుంచి మీరు మెటీరియల్ సంపాదిస్తారు దానికి సంబంధించి దొరుకుతుందా లేదా, దొరకకపోతే ఆ టాపిక్ని వదిలేసి వేరే టాపిక్ తీసుకోవడం. కాబట్టి మీరు మెటీరియల్ ఉందా లేదా అది చూసుకోండి, దీని గురించి వెతకండి. తర్వాత ఆ టాపిక్ కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉండాలి. ఫ్లెక్సిబుల్ అంటే ఇదే టాపిక్ చేస్తాను, నేను కొంచెం కూడా మార్చిన ఒప్పుకోను అనే ఆ స్వభావాన్ని విడనాడి ఫ్లెక్సిబుల్గా టాపిక్ తీసుకోండి. ఎగ్జాంపుల్గా చెప్తాను, నేను తీసుకున్న టాపిక్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఆఫ్టర్ డిమానిటైజేషన్ ఇన్ బ్యాంకింగ్ సెక్టర్స్. దీనికి నేను ఆంధ్ర బ్యాంక్ తీసుకున్నాను. తర్వాత వేరే యూనివర్సిటీలో గైడ్స్ ఆ టాపిక్ని కొంచెం మార్చమని చెప్పారు. మార్చమని ఒక ప్రైవేట్ బ్యాంకు ఒక పబ్లిక్ బ్యాంక్ తీసుకుని దాన్ని కంపేర్ చేస్తూ చేయమని చెప్పారు. సరే అని వెంటనే వాటిని దానికి తగ్గట్టు మార్చేసుకుని మళ్ళీ నా టాపిక్ని మోడిఫై చేసుకుని చేశాను నేను. అంటే మనకి ఎప్పుడైతే ఇది కొంచెం చేంజ్ చేయమంటే భయపడకుండా దాన్ని ఫ్లెక్సిబుల్గా మార్చుకోగలిగే మన సత్తా మనలో ఉండాలి. దానికి కూడా మైండ్ కొంచెం మెంటలీ ప్రిపేర్ అయిపోయి నేను ఇట్లానే చేస్తానంటే మళ్ళీ కష్టం అవుతుంది. సో ఫ్లెక్సిబుల్గా ఉండాలి. ఇంకొకటి ఆ టాపిక్ ఏంటంటే కొంచెము ఈజీగా ఉండాలి, పెద్ద కష్టపడకుండా, మీకు కష్టం కలగకుండా ఈజీగా మీరు చేసేటట్టు, బట్ ఇంట్రెస్టింగ్గా కూడా ఉండాలి. టాపిక్ మంచి ఇంట్రెస్టింగ్గా, చాలా అరే ఎలా చేశారు ఏంటి టాపిక్ అన్నట్టుగా క్యూరియాసిటీ, కుతూహలాన్ని రేపే విధంగా ఉండాలి. ప్లస్ కామన్గా ఉండకూడదు టాపిక్. ఎక్కడ చాలామంది చేశారు కదా ఈయన కూడా చేశాడు అన్నట్టుగా ఉండకూడదు. కామన్ టాపిక్ వద్దు, కొత్తగా ఉండాలి. అండ్ మంచి టాపిక్ ఉండాలి. నాట్ సో ఈజీ, కొంచెం డిఫికల్ట్గా ఉండాలి టాపిక్ చూసేవాళ్ళకి. మీకు కాదు, మీకు డిఫికల్ట్ ఉన్నా కానీ మీరు చేయగలిగి ఉండాలి. అట్లా ఆ విధంగా టాపిక్ని సెలెక్ట్ చేసుకోండి. అండ్ బిఫోర్ ఫైనలైజింగ్ టాపిక్ కొంచెం టైం తీసుకోండి. త్వరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. ఎప్పుడైనా టాపిక్ కోసం కొంచెం ఆగి నేను చెప్పిన ఈ పాయింట్స్ అన్నీ ఆలోచించుకొని కొంత టైం తీసుకుని తర్వాత కూడా ఇదే టాపిక్ బాగుంది అనుకుంటే అప్పుడు ఫైనలైజ్ చేయండి. ఇంకా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ చూజింగ్ ద గైడ్ని సెలెక్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. గైడ్ మనకి కోఆపరేటివ్గా ఉండి మనతో మంచి గుడ్ రిలేషన్స్ ఉండి చక్కగా నడిపించారు అనుకుని తొందరగా అయిపోతుంది ప్రాజెక్ట్. గైడ్ ఎప్పుడు బిజీగా ఉండి అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతూ మీతో ఎప్పుడు కాంటాక్ట్లో ఉండకపోవడం ఇలాంటి ఉంటే కనుక ఆ వర్క్ అవ్వడం చాలా కష్టం. సో కాబట్టి గైడ్ని మీరు మంచి గైడ్ని సెలెక్ట్ చేసుకోండి. గైడ్ యొక్క స్వభావం ఏంటి, అతనితో మీకున్న రిలేషన్స్ ఎలా ఉన్నాయి, ఎంత కోఆపరేటివ్గా మీ ఇద్దరికి వర్కౌట్ అవుతుంది, ఇవన్నీ చూసుకొని మీరు గైడ్ని సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే డ్యూరింగ్ దిస్ థీసిస్ వర్క్ చాలాసార్లు ఒకరితో ఒకరు మాట్లాడుకోవాల్సి ఉంటుంది, డైరెక్ట్గా కలవాల్సి ఉంటుంది, మెయిల్స్లో కలవాల్సి ఉంటుంది, ఫోన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మాటికి ఆ రిలేషన్ మంచిగా ఉంటేనే మనం మాట్లాడగలం, లేకపోతే చాలా కష్టం. కాబట్టి మంచి గైడ్ని తీసుకోండి. చాలామందిని చూశాను ప్రాపర్ గైడ్ సెలెక్ట్ చేసుకోలేక చాలా కష్టపడుతూ తిట్టుకుంటూ వర్క్ మధ్యలో ఆగిపోయి ఇంకా మెల్లగా అటో ఇటో ఇక ఊడిగాలు చేస్తూ వాళ్ళ కింద చాలా కష్టపడిన వాళ్ళని చూశాను. కాబట్టి చెప్తున్నాను, మంచి గైడ్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇంకా నెక్స్ట్ మీరు రీసెర్చ్ వర్క్కి ఒక విజన్ పెట్టుకోండి, ఒక అండర్స్టాండింగ్, ఒక ప్లానింగ్, ఒక వ్యూహాత్మకమైన రచన పెట్టుకోండి. ఎట్లా వ్యూహాత్మకంగా ఎలా విజన్ ఉండాలి అంటారా, మెయిన్గా ఒక రఫ్ ప్లాన్ ప్రిపేర్ చేసుకోండి రీసెర్చ్కి సంబంధించి. రఫ్గా
సో దీనికి మనం జనరల్గా ఏం చేస్తాం, రీసెర్చ్కి లిటరేచర్ ఒకటి చాలా ఇంపార్టెంట్, రివ్యూ ఆఫ్ లిటరేచర్. దీని తర్వాత శాంపుల్, మనం జనరల్గా శాంపుల్ సెలెక్ట్ చేసుకోవడం, శాంపుల్ సైజ్ ఎంత, శాంపుల్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఎక్కడ తీసుకోవాలి. దాని తర్వాత రీసెర్చ్ మెథడాలజీ, ఏ రీసెర్చ్ మెథడాలజీ వాడుతున్నామో, దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, వాటి గురించి ఒక అండర్స్టాండింగ్. తర్వాత చేసిన ఈ రీసెర్చ్ని దీన్ని మనం అనలైజ్ చేయాలి, అనాలిసిస్ ఎలా చేస్తాము, మనకుంద నాలెడ్జ్ చేయొచ్చు. దీంట్లో స్టాటిస్టికల్ టూల్స్ అని వాడతాము, లేకపోతే మనం ఎవరైనా స్టాటిస్టిషియన్కి ఇవ్వచ్చు, వాళ్ళు మొత్తం అనాలిసిస్ చేసి పెడతారు. దాని తర్వాత ఫైండింగ్స్ అని మనం కనుక్కున్నవన్నీ ముఖ్యంగా ఒకచోట పొందుపరుస్తాం, ఫైండింగ్స్ అంటాం వాటిని. దాని తర్వాత మనము సజెషన్స్ లేదా రికమెండేషన్స్, వీటి గురించి మనం మాట్లాడతాం. ఇట్లా వీటన్నిటి గురించి ఒక అండర్స్టాండింగ్, ఒక విజన్ అనేది, రఫ్ ప్లాన్ అనేది పెట్టుకోండి. అప్పుడు మీకు వర్క్ ఈజీ అవుతుంది. బ్లైండ్గా వెళ్ళకుండా, ప్రతిదానికి డిపెండ్ అవ్వకుండా కొంచెం ఒక అండర్స్టాండింగ్ ఇలా పెట్టుకోండి. దెన్ ఇట్ విల్ బి ఈజీ. దెన్ ఇంకా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఫోకస్ ఆన్ ద టైం ఫ్రేమ్ పెట్టుకోండి. చాప్టర్ 1 ఇంట్రడక్షన్ చాప్టర్ ఇది, దీంట్లో రివ్యూ ఆఫ్ లిటరేచర్ గురించి చేయాలి, దీన్ని ఒక 1 month 2 monthsలో కంప్లీట్ చేయాలి అని పెట్టుకోండి. తర్వాత నెక్స్ట్ శాంప్లింగ్ సైజ్, శాంపుల్ కలెక్ట్ చేయాలి, ఇది ఎంత టైం పడుతుంది. తర్వాత రీసెర్చ్ అనాలిసిస్ ఎంత టైం పడుతుంది. అట్లా చాప్టర్ వైజ్గా మీరు కొంచెం టైం ఫ్రేమ్ చేసుకుంటే ఇట్ విల్ బి ఈజీ ఫర్ యూ. అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే రీసెర్చ్ చేసే వాళ్ళందరూ చాలామంది జాబ్లో ఉన్న వాళ్ళే ఉంటారు. సో మీరు 3 విషయాల్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. ఒకటి మీ ఉద్యోగాన్ని, ప్రజెంట్గా చేసే ఉద్యోగాన్ని, ఇంకొకటి మీ పర్సనల్ లైఫ్, ఇంకొకటి రీసెర్చ్ వర్క్. ఈ 3 బ్యాలెన్స్ చేసుకోవాలి. ఉద్యోగంలో మీరు చేసే పనిని ఎక్స్క్యూజెస్ చెప్పకూడదు. నేను రీసెర్చ్ చేస్తున్నాను కాబట్టి నేను చేయలేకపోయాను, రాలేకపోయాను, ఇర్రెగ్యులర్, కంప్లీట్ ఆ టాస్క్ని మనం కంప్లీట్ చేయబోతున్నాం, అలాంటి మాట అక్కడ రాకూడదు. ఎందుకంటే ఉద్యోగం పోతుంది. మనకి కూడు గుడ్డ బట్టలు అన్నీ ఇచ్చేది, అంటే ఫుడ్ షెల్టర్ క్లోతింగ్ ఇచ్చేది మన ఉద్యోగమే. కాబట్టి దాన్ని కొంచెము డెడికేషన్గా చేయాలి. ప్లస్ పర్సనల్ లైఫ్, హెల్త్ ఖరాబ్ అవ్వడము, ఇంట్లో టెన్షన్స్, ఇలాంటివి కూడా కొంచెం బ్యాలెన్స్గా ఉంచుకోవాలి, హ్యాండిల్ చేసుకుంటూ ఉండాలి. ఇంకొక సైడ్ రీసెర్చ్ వర్క్, ఈ 3 మేనేజ్ చేయాలి. నేను రీసెర్చ్ చేసిన టైంలో ఏం చేసేదాన్ని, రాత్రిపూట కూర్చునేదాన్ని రీసెర్చ్ వర్క్. కాలేజీలో ఖాళీగా ఉన్నప్పుడు చేసేదాన్ని, ఇంట్లోకి వస్తే కూడా రాత్రి అప్పుడప్పుడు అందరూ పడుకున్నాక 9-10 అట్లా స్టార్ట్ చేసేదాన్ని వర్క్. స్టార్ట్ చేసి కంటిన్యూస్గా కంప్యూటర్ మీద కూర్చొని టక టైప్ చేసేసుకుంటే, నాకు టైపింగ్ కూడా బాగా వచ్చు కాబట్టి నేనే చేసేసుకునేదాన్ని మొత్తం వర్క్ అంతా. ఒక్కొక్కసారి రాత్రి 1 గంట 2 గంటలు అయినా కానీ ఇంట్రెస్ట్ తోటి నిద్ర పట్టేది కాదు. ఇక మా హస్బెండ్ పడుకో అంటే ఇక అప్పుడు పడుకునేది. అట్లా అంటే మనము ఎప్పుడు చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి, మన ఇంట్రెస్ట్ని బట్టి కూర్చున్న 2-3 గంటలైనా 4-5 గంటలను టకా కంప్లీట్ చేసుకోవడం, ఆ డెడికేషన్ ఉండాలి. బట్ ఈ 3 బ్యాలెన్స్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. డెడికేషన్ తోటి మీరు ఎప్పుడైతే వర్క్ చేస్తారో ఆటోమేటిక్గా రీసెర్చ్ అనేది పెద్ద కష్టమేం కాదు, చేసేయగలరు ఈజీగా. వర్కింగ్ అయినా కానీ చాలామంది వర్క్ చేస్తూనే చేస్తారు, ఎవరు ఉద్యోగాలు వదిలిపెట్టి రీసెర్చ్ మీదనే బతకట్లేరు. సో ఉద్యోగం చేస్తూనే చేస్తారు, కాబట్టి ఇలా మీరు మేనేజ్ చేయొచ్చు. వెరీ ఇంపార్టెంట్ థింగ్, మీకు మీ రీసెర్చ్ గైడ్కి ఉన్న రిలేషన్ చాలా ఇంపార్టెంట్. ఎలా ఉండాలి అంటే మీ రిలేషన్ చాణక్యుడు చంద్రగుప్తుడు, గురువు శిష్యుడు మధ్య ఎలాంటి ఒక మంచి అనుసంధానం ఉంటుందో అలాంటి రిలేషన్ మెయింటైన్ చేయాలి. అలా చేస్తే కానీ మీ వర్క్ చాలా ఈజీగా అయిపోతుంది. సో ఇంకా ఇలాంటి రీసెర్చ్ రిలేటెడ్ టాపిక్స్ త్వరలో ఇంకా కొన్ని మాట్లాడతాను. అప్పటిదాకా just take care of yourself, keep smiling, keep shining, and continue your work. So take care, good luck.